ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? నిజముగా మనలందరినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, వాక్యం సెలవిస్తుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నట్లయితే మన త్రోవలను సరళం చేస్తారంట మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిజంగా నీ యొక్క ప్రవర్తన అంతయు కూడా ఎవరి అధికారంలోకి నువ్వు ఒప్పుకుంటున్నావు? నీ ప్రవర్తన ఎవరి ద్వారా, ఎవరిలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. నీ ప్రవర్తనలో నీతి, న్యాయం, యథార్థత ఉందా? ప్రియా సహోదరి సహోదరులారా, ఇప్పటి కాలపు యవ్వనస్తులను చూసినట్లయితే వారి ప్రవర్తన ఏ రీతిగా ఉంటుందంటే దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవలసిన విషయం ఏంటయ్యా అంటే, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, మన ప్రవర్తన దేవునికి నచ్చుతుందా లేదా అనేది మనల్ని మనం గ్రహించుకోవాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేస్తమా, నా ప్రవర్తన అంతయు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆధీనంలో పెట్టి ఆయన అధికారంలోకి మనం ఒప్పుకొని ఆయన అధికారంలో ఆయన చిత్త ప్రకారం మనం ప్రవర్తిస్తూ జీవిస్తూ నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించినట్లయితే మన త్రోవలన్నీ కూడా సరళం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. నిజంగా మన ప్రవర్తనలో తప్పున్నట్లయితే ప్రభు మనకు సహాయం చేయగలుగుతారా? మనం యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయం చేయకుండా మానతారా? ఒక్కసారి ఆలోచించు. మన ప్రభువు యథార్థవంతులు, మన ప్రభువు నీతిమంతుడు, మన ప్రభువు అన్నిటికీ కూడా సరిపోయినవాడు, సరి అయినవారు. మనము కూడా దేవుని యందు మనం జీవించే వారము, దేవుని బిడ్డలంగా మనము దేవునికి నమ్మకంగా మనం జీవించాలి, యథార్థంగా జీవించాలి. కాబట్టి మన ప్రవర్తన అంతయు కూడా దేవుని అధికారం నాకు ఒప్పుకుందాం, దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతుకుదాం, మన మార్గములన్నీ కూడా సరళపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నీకు వందనములు. మా ప్రార్థనలో మీరు ఆలకించండి. మా ప్రవర్తన అంతట్లో కూడా నీ అధికారం నాకు ఒప్పుకోవడానికి సహాయం చేయండి. మా ప్రవర్తన అంతయు కూడా నామానికి మహిమార్థంగా ఉండడానికి కృప చూపించి కార్యము జరిగిస్తారని నమ్మొచ్చు. తోడు నీడగా ఉండి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి, భూమి మీద నివసిస్తున్న పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడుగా ఉండి కార్యము జరిగిస్తారని నమ్మొచ్చు. ప్రతి ఒక్క అవసరతలు మీరు తీరుస్తారని ఈ చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.